హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమాచల్ సిరీస్. ఈ హిమాచల్ సిరీస్లో భాగంగా ప్రీవియస్ వీడియోలో షిమ్లాలోని కుఫ్రీని ఏ రకంగా చేరుకోవాలి, అక్కడ హార్స్ రైడ్ టికెట్ అయితే తీసుకున్నాము. ఆ హార్స్ రైడ్ చేసిన వీడియో కూడా మీరైతే చూశారు. అయితే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ సంబంధించి టికెట్ కూడా మేము తీసుకున్నాం కదా, ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు. మేమైతే ఈ హార్స్ రైడ్ ద్వారా ఆ టాప్ ఆఫ్ ది హిల్ స్టేషన్ అయితే చేరుకున్నాం కదా. సో అక్కడ చేరుకున్న తర్వాత ఎటువంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామనేది ఈ వీడియోలో చూస్తాం. వర్క్ కాదేమో అనుకున్నాము, బట్ ఓకే, చూసిన తర్వాత మాత్రం 200 రూపీస్ వర్త్ అని అనిపిస్తుంది. టెలిస్కోప్ నుంచి చాలా దగ్గరగా, ముఖ్యంగా కేదార్నాథ్, బద్రీనాథ్ కానీ, ఆ షూటింగ్ టెంపుల్ కానీ, ఇలా అన్ని కూడా చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ అయితే ఆ మౌంటైన్ వ్యూ చాలా చాలా బాగుంది. రియల్ గా వెళ్ళి చూసిన ఫీలింగ్ కలిగింది ఆ టెలిస్కోప్ లో చూసినప్పుడు. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్. మీకు అక్కడ టాప్లో హార్సెస్ కనబడుతున్నాయి కదా, హార్సెస్ అయితే మనకు అక్కడ వరకు తీసుకొస్తే అక్కడి నుంచి అయితే మనం కిందకి ఇలా దిగవలసి ఉంటుంది. ఈ దిగుతున్న ఏరియాలో యాక్స్ కూడా ఉంటాయి. ఆ యాక్స్తో మేము ఏం చేసాం అనేది మీరు లాస్ట్లో చూస్తారు. అలాగే ఈ దిగుతున్న ప్లేస్ అంతా కూడా ఇలా డిఫరెంట్ షాప్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇదంతా కూడా షిమ్లాలో ఒక చిన్న మినీ మార్కెట్ లాగా ఉంటుంది. షిమ్లాలో దొరికే డిఫరెంట్ ఫుడ్స్, అక్కడ వారి లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉంటుంది, అలాగే అక్కడున్న కల్చర్ ప్రకారం వాళ్ళు ఏటైతే అమ్ముతారు అనేది ఇక్కడ ఈ మార్కెట్లో మీకైతే కనిపిస్తుంది. సో మీరే చూడండి. चाय है, चाय भी है, मैगी भी है, नूडल्स है. चना है, मूंगफली या मिक्स है, नमकीन. कितना? 30 रुपए है. 30 रुपीस. हाँ, 5 देगा. कितना? 100 रुपीस देगा. आपका ड्रेस कपल का लेना 200 रुपये लगेगा. टू कैमरे से बढ़िया पोज बताएगा. बोलो आजो ड्रेस वाला. ఫస్ట్ మేమైతే ఒక టెలిస్కోప్ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ టెలిస్కోప్ పాయింట్లో టెలిస్కోప్ ద్వారా మేము ఏమేమి చూస్తామనేది మీరే చూడండి. चेस्ट विलेज शिमला का अमीर गांव, सुंदर गांव, चंदन और देवदार की लकड़ी से बना गांव. हाई स्पीड शिमला शीतला माता का टेंपल है यहाँ से 95 किलोमीटर की दूरी में, जिसके नाम से शिमला सिटी नाम पड़ा. पहले दिखाते हैं किंग ऑफ पटियाला, जिनकी 365 रानी, बहुत ही सुंदर है. आपने 3 इडियट फिल्म देखा होगा, उसको दिखाते हैं चांचड़ हाउस, रणछोड़ चांचड़, चाइना बॉर्डर, सांगला वैली, किन्नर कैलाश माउंटेन और केदार बद्री पी के 10 स्पॉट दिखाते हैं. 200 चार्जेज एक आदमी का. बाकी का ऊपर मिलेगा आपको दिखाते समय. हमारा आदमी आपके साथ रहेगा. ఫ్రెండ్స్, ఇది టెలిస్కోపిక్ పాయింట్ అట. 10 పాయింట్స్ టెలిస్కోప్ లో చూపిస్తారని అంటున్నారు. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 200 రూపీస్ ఛార్జ్ అట ఒక్కొక్కరికి. సో చూద్దాం మరి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూడకపోతే ఎలా ఉంటుంది. సో ఇది కూడా చూద్దాం, ఓకేనా? మన షారూన్ అయితే టికెట్ తీసుకుంటాం. ఇక్కడే ఉన్నట్టుగా ఉంది రిసార్ట్. అవునవునవును, కానీ లేదు ఇక్కడ. కనిపిస్తుందా? ఫాగు టెంపుల్ అట 9 కిలోమీటర్ దూరంలో ఉందట. కేదార్నాథ్, బద్రీనాథ్ స్లోగా ఉంటాయి. అనిపించిందా కేదార్నాథ్, బద్రీనాథ్? ఓకే, అక్కడ మందిర్ ఉన్నట్టు ఉంది. హైయెస్ట్ కనిపించిందా? కనిపించింది. కిన్నర్ కలాష్ మౌంటైన్. కిన్నర్ కలాష్ మౌంటైన్ అంట. బాగా కనిపిస్తుందా? చాలా క్లియర్ గా ఉంది.
చాలా రియల్ గా కనిపిస్తాయి. ఆ కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫీలింగ్ కూడా ఇది వచ్చి దగ్గర నుంచి అలాగే కనిపిస్తుంది. 3 Idiot మూవీ షూటింగ్ స్పాట్ చూడు. ఆ ఇల్లులో ఉంది అదేనా? కేదార్నాథ్ బద్రీనాథ్ సూపర్ ఉన్నాయి. ఇలా ఇచ్చి చేసుకుంటూ మనం షూటింగ్ స్పాట్స్ అయితే చూడాల్సి ఉంటుంది. సూపర్. ఈ టెలిస్కోప్ పాయింట్ చూసిన తర్వాత మనం ఇప్పుడు నాగదేవత అలాగే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ టాప్లో ఉన్న టెంపుల్స్ అనమాట ఇవి. ఆ దారిలో మనకి ఇక్కడ సాఫ్రాన్ కూడా అమ్ముతున్నారు. కాస్ట్ అడిగితే పర్ గ్రామ్ 70 రూపీస్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఈ ఏరియా అంతా కూడా కుఫ్రీలోని ఫాగ్ వ్యాలీ అంటారు. ఈ ఫాగ్ వ్యాలీ అంతా కూడా స్నోతో అయితే కప్పబడి ఉంటుంది. ఈ మౌంటైన్స్ కానీ ఆ ఫారెస్ట్ కానీ మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఆ స్నోతో కప్పబడి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వీడియోలోనే ఇంత అద్భుతంగా ఉందంటే అక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మరింత థ్రిల్లింగ్గా మరింత సూపర్గా అయితే ఉంటుంది. సో మీరే చూడండి. చూడండి ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది మంచుతో. వావ్ జారిపోతుంది. మై గాడ్, ఇలా కాలు పడితే జారిపోతుంది. మంచిలో అదరగొడుతున్నాం అంతే. కుఫ్రీ సిమ్లా సూపర్ అంతే సూపర్. హిమాలయన్ మంచు. రూట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. మొత్తం అంతా బురదే. ఈరోజు మా విష్ తీరిపోయింది. అంత దూరం ట్రావెల్ చేసి విశాఖపట్నం నుంచి ఫైనలీ హిమాలయాస్ చేరుకున్నాం. ఆ కొండలు, మేఘాలు, ఆకాశం అన్ని కలిసి హిమాలయాస్ మంచు కలిపి ఉన్నట్టుగా ఉంది. నిజంగా మేము లక్కీ అని చెప్పాలి. లక్ ఉంటేనే ఇక్కడికి రాగలం. అందరూ రావాలనుకున్నా రాలేము. సో నేను ఇంకా కిషోర్ గారు దేవుడిచ్చిన అదృష్టం. మా డ్రీమ్ ఈ రోజుతో ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్. కానీ చాలా కేర్ఫుల్ గా మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాత్రం నడవాలి. షూస్ కూడా చాలా పగడ్బందీగా వేసుకొని రావాలి. ఎందుకంటే జారుతుంది, అంత ఈజీ కాదు నడవటం. చూసారు కదా ఇదంతా జారుతుంది అనమాట.
ఎవరిది అక్కడే, గుంతలు అక్కడే. ఎంత కాస్ట్లీ షూ అయినా ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది, ఆ షూస్ ఇరిగిపోతాయి, అందులో నో డౌట్ అనమాట. కానీ ఖచ్చితంగా కాస్ట్లీ షూస్ తో ఇక్కడికి రావాలి. మంచి బ్రాండెడ్ షూస్ అయితే ఖచ్చితంగా వేసుకొని రావాలి. బ్రాండెడ్ షూస్ మాత్రం అడుగు కరెక్ట్ గా పడుతుంది. మన షూస్ వేసుకొచ్చే వాళ్ళు అందరూ కూడా పడిపోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిమ్లాలోనే అసలు సిసలు ఫన్ వరల్డ్ కి అయితే వచ్చాము. ఇక్కడ కుఫ్రీలో అనేక అడ్వెంచర్ యాక్టివిటీస్, ఫన్ వరల్డ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ జోన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనం జాగ్రత్తగా బార్గెనింగ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ప్యాకేజ్ ద్వారా తీసుకుంటేనే తగ్గుతుంది, లేదంటే మినిమం ఒక్కొక్క యాక్టివిటీ 500 రూపీస్ చెప్తున్నారు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1:00 అయింది. టెంపరేచర్ అయితే -1 లో ఉంది. ఏం టెంపరేచర్ మారలేదు. సో ఇప్పుడైతే మేము ఆపిల్ గార్డెన్ కి వెళ్ళబోతున్నాము. రండి, మాతో కూడా మీకు కూడా చూపిస్తాం. రండి. సో ప్రీవియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది వేరే అడ్వెంచర్ జోన్, అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోయేది వేరే అడ్వెంచర్ పార్క్. ఈ అడ్వెంచర్ పార్క్ పేరు యాపిల్ గార్డెన్ అడ్వెంచర్ పార్క్ అనమాట. ఇక్కడ కూడా అనేక అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే యాపిల్ గార్డెన్ కూడా ఉంటుందని అన్నారు బయట బోర్డులో. సో ఇదే అనమాట యాపిల్ గార్డెన్. యాపిల్ ట్రీస్ అయితే అవే. ప్రజెంట్ అయితే సీజన్ కాదు కాబట్టి, మేము వెళ్ళింది ఫిబ్రవరి ఎండింగ్లో కాబట్టి యాపిల్ సీజన్ కాదు కాబట్టి మొత్తం చెట్లన్నీ అలా ఆ రకంగా జూలై ఆగస్ట్ నుంచి యాపిల్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. యాపిల్ తో తయారు చేసిన జామ్స్ అవన్నీ చూసారా, ఇవన్నీ యాపిల్ తో సంబంధించింది. హాయ్ హాయ్ నై హాయ్ నాట్ ఇంట్రెస్టెడ్. पकड़ना ना, वो भी कुछ नहीं पकड़ सकता, ओनली बस हाथ ही। हाँ हनुमान हो गया। ये तो डिफरेंट एक्सपीरियंस। हम अभी कुफरी फन वर्ल्ड में हैं, सो आई एम जस्ट नाउ कंप्लीटेड స్కై డ్రైవింగ్. ఎప్పటి నుంచో స్కై సైక్లింగ్ అయితే చేయాలనుకున్నాను. ఫైనల్గా ఈ షిమ్లాలోని కుఫ్రీలో స్కై సైక్లింగ్ అయితే చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ స్కై సైక్లింగ్ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాము. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మేము రిటర్న్ అవుతున్న టైంలో ఈ యాక్స్ అయితే మనకైతే కనిపించాయి. సిమ్లాలోని ఈ స్నో ఏరియాలో ఈ యాక్స్ అయితే మనకి చాలా ముద్దుగా కనివింది అయితే చేస్తాయి. సరదాగా ఆ యాక్స్ ఎక్కి అలా లైట్గా చిన్న స్టిల్స్ అయితే ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, జై ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇందాక ఎక్కాం కదా, ఇప్పుడు షారోన్ నేను దిగుతున్నాము. ఇందాక ఎక్కినప్పుడు షారోన్ కొంచెం వెనక్కి ఉండిపోయింది. ఇప్పుడైతే దిగినప్పుడు షారోన్ నా వెనకాలే ఉంది. చిన్న డౌన్ అయినప్పుడు చిన్నది ఎలా వెనక్కి వాళ్ళాలి.
శారోన్జీ భయపడద్దు. వర్త్ వర్మా వర్త్. భయం కూడా అంతే ఉంది నాకు, కానీ తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి తెగించాలి, అదే చేసేది. సార్ మీరు ఒకసారి వెనక్కి తిరగలరా? చిన్న కంగారు పడుకో, వెనక్కి పెట్టు. డౌన్ ఉంది. ఓ కంగారు పట్టి కాలు దూరంగా పెట్టు. లైఫ్ లో అడ్వెంచర్స్ చాలా చాలా పెద్దది. మై గాడ్, అమ్మో ఇది మామూలు విషయం కాదు. చాలా రిస్క్ తో కూడుకున్నది. హై రిస్క్ అని చెప్పొచ్చు, బట్ థ్రిల్లింగ్ గా ఉంది. మొత్తానికి ఈరోజు చాలా డేరింగ్ చేశాను. అన్ని స్కైలైన్ ఎక్కాను నేనే. స్కైలైన్ అని సైకిల్ తొక్కాలి మధ్యలో, అదొకటి ఎక్స్ట్రా అడ్వెంచర్ చేసాం. చూసారు కదా, మనం ఫైనల్ గా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం అనమాట. ఫైనలీ మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయాము. థ్యాంక్ గాడ్, హ్యాపీగా వచ్చేసాము. చక్కగా ఈ గుర్రాలు మమ్మల్ని తీసుకొచ్చాయి. ఇంత రైడింగ్ లో కూడా అందరి కోసం, మా కోసం, అలాగే మీకు చూపిద్దామని కూడా ఈ వీడియో తీయడం జరిగింది. కాబట్టి మా కష్టానికి తగ్గట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా షారోన్? ట్రావెలింగ్ అంటే ఈజీ కాదు, కత్తితో సామంటే ఖచ్చితంగా సో పైకి క్లైమేట్ లో ఏం చూడమే కాదు మీకు కూడా చూపించాం. సో తప్పకుండా మా కష్టాన్ని గుర్తించి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా మన పాత ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ ఉన్న ఛానల్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. సో మన కంటెంట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.